రీసెంట్‌గా శబరిమల దర్శనం టికెట్స్ అయితే ఓపెన్ అయ్యాయండి. ఎవరైనా ఈ స్వామి వాళ్ళు అది వేస్తూ ఉంటారు కదా! ఈ టైంలోని. వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ టికెట్టే ఉండాలి కంపల్సరీగా లేదంటే మమ్మల్ని దర్శనం చేసుకోనివ్వరా? ఈ మెట్లు ఎక్కనివ్వరా? అని చెప్పేసి అడుగుతారు. అలాంటిదేం ఉండదు. టికెట్ లేకపోయినా మీరు దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే టైం అనేది మీకు బాగా సేవ్ అవుద్దనమాట. క్యూలో ఉండవలసిన పని లేదు. చుట్టూ తిరిగి వెళ్ళవలసిన పని లేదు. ఇవన్నీ కూడా ఉంటాయి. ఈరోజు మీకు నేను పూర్తి డెమో అయితే చూపిస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అఫీషియల్ లింక్ కూడా పెట్టాను. డైరెక్ట్‌గా లాగిన్ అవ్వండి. ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఈ వెబ్‌సైట్‌లోకి రాగానే ఇక్కడ రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటది. దీని మీద న్యూ యూజర్ అని చెప్పేసి ఉంటది. రిజిస్టర్ అని చెప్పేసి ఉంటది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇది జేపీజీ ఫార్మాట్‌లో అయితే ఉండొచ్చు. ఇక్కడ మీరు యాడ్ ఫోటోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూస్ ఫైల్‌కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒక ఫోటోని అయితే మీరు అప్లోడ్ చేయండి. జస్ట్ ఇక్కడ మీకు చూపించడం కోసం ఏదో ఒక ఫోటోని అయితే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము ఎంటర్ చేయండి. ఒక పర్సన్‌కి అనమాట. తర్వాత వాళ్ళ తాలూకు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. జెండర్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ లైన్ 1లోని మొత్తం విలేజ్ నేము, మండలం పేరు ఇవన్నీ రాసేసేయండి. తర్వాత అడ్రస్ 2లోని స్ట్రీట్ నేమ్ కానీ అలాంటివి ఏమైనా ఎలా రాసినా పర్లేదు, ప్రాబ్లం లేదు. ఒకే దాంట్లో మీరు అడ్రస్ ఫుల్గా రాసినా పర్లేదు అనమాట. నెక్స్ట్ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సిటీని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న సిటీ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ ఏమి ఇస్తున్నారని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ వాటర్ ఐడి ఇవ్వచ్చు, పాస్పోర్ట్, ఆధార్ని అయితే మనం పెట్టేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే మనం ఎంట్రీ చేయాలి. అదే వాటర్ ఐడి పెడితే వాటర్ ఐడి నెంబర్ని అయితే ఎంట్రీ చేయాలి. పాస్పోర్ట్ పెడితే పాస్పోర్ట్ నెంబర్. నెక్స్ట్ ఇక ఈమెయిల్ ఐడి ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. నెక్స్ట్ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్లు, నెంబర్స్ ఉండేలాగా క్రియేట్ చేసుకొని ఈ రెండింటి దగ్గర కూడా సేమ్ ఇచ్చేసి ఇక్కడ ఐ అగ్రీ మీద టిక్ చేసి కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు చూడండి కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అయితే సెండ్ అవుద్ది అనమాట. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ సెండ్ అవుద్ది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. జస్ట్ నేను ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ వెరిఫై అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ క్లిక్ హియర్ అని లాగిన్ ఉంటుంది. లేదంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అయినా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇందాక మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ మొబైల్ నెంబరు ఫస్ట్ మీరు ఒక పర్సన్ని అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ కూడా ఇచ్చుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అకౌంట్ క్రియేట్ చేసే పద్ధతి ఇదండి. జస్ట్ నేను లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి లాగిన్ అయితే అయిందనమాట. ఇప్పుడు మనం క్యాండిడేట్ డాష్బోర్డ్లోకి అయితే లాగిన్ అయ్యాం. ఇక్కడ మీరు స్లాట్స్ అనేది చూసుకోవాలి, ఎప్పుడున్నాయి ఏంటి బుకింగ్ డేట్స్. ఓకేనా, ఇక్కడ 17, 18, 19 అలాగే ఇంకా మీకు నవంబర్ మొత్తం ఉన్నాయి. నెక్స్ట్ డిసెంబర్ కూడా ఖాళీగా ఉన్నాయి అనమాట. గ్రీన్ కలర్లో ఉంటే మొత్తం అవైలబిలిటీలో ఉన్నట్టే, ఖాళీగా ఉన్నట్టే. జస్ట్ మీకు జనవరి 10వ తారీఖు వరకు ఉన్నాయన్నమాట. ఇంకా 11, 12, 13, 14, 15 ఇవి ఓపెన్ చేస్తే చేస్తారు, లేదంటే లేదు, మాకు తెలీదు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి జనవరి 10వ వరకు ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే డిసెంబర్లోని 24వ తారీఖు అయితే బుక్ చేయాలనుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ రూట్, మీరు ఎరిమేల్ నుంచి వెళ్తారా లేదంటే పంబా నుంచి వెళ్తారా, ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ అవుతారనేది ఇక్కడ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. పంబా నుంచి అయితే 4 కిలోమీటర్స్, 16, 46 కిలోమీటర్స్ ఇవన్నీ చూపిస్తుంది కదా, జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకొని నేనైతే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు స్లాట్స్ ఏ టైంలో అవైలబిలిటీ ఉన్నదనేది టైం కూడా మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ అంటే మీరు ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మీరు ట్రైన్లో బయలుదేరేటప్పుడు అదే టైంకి వెళ్తారనేది లేదు కదా, కాకపోతే ఒకే డేట్లో అయితే వెళ్తారు. టైము అటు ఇటు అయినా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఒక 6-7 గంటలు మీకు అటు ఇటు అయినా పర్వాలేదు, టికెట్ చెల్లుతుంది. కాకపోతే డేట్ మారకుండా చూసుకోండి అంతే, అంతకంటే ఏం కాదు. ఓకేనా, నాకు ఇక్కడ సాయంత్రం 5, 6 ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను, నాకు అక్కడే కావాలి కాబట్టి. క్లిక్ చేసి కొద్ది కిందకు వచ్చి మీకు ఇక్కడ సెల్ఫా అదరా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఇంకొక 5గురిని యాడ్ చేయాలనుకోండి ఈ పర్సన్తో పాటు, అదర్ అని చెప్పేసి క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ పిల్గ్రిమ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంకొక పర్సన్ని యాడ్ చేసుకోవడానికి అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఎవరినైతే పర్సన్ యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ తాలూకు నేము ఆధార్ కార్డులో ఉన్నట్టుగా, నెక్స్ట్ వాళ్ళ తాలూకు మొబైల్ నెంబరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో ఐడి ప్రూఫ్ ఏమి ఇస్తున్నారు, వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్ నెంబరు, నెక్స్ట్ మీ లాంగ్వేజ్ ఏంటి తెలుగు, నెక్స్ట్ వాళ్ళ యొక్క స్టారు నక్షత్రం ఏంటి అనేది కూడా ఇవ్వాలి. ఇస్తే అవ్వచ్చు, లేదంటే లేదు, మ్యాండేటరీ అయితే ఏం కాదు. నెక్స్ట్ అడ్రస్ కూడా ఇవ్వాలి. సేమ్ ఇందాకలాగే ఒక పర్సన్ ఎలా యాడ్ చేసామో అలాగే దాని మీద క్లిక్ చేసుకొని యాడ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, యాడ్ అయిపోతారనమాట. ఇప్పుడు నేను పర్సన్ యాడ్ చేస్తాను మామూలుగా. ఇక్కడ చూడండి మొత్తం ఈ ఎవరినైతే యాడ్ చేస్తున్నానో వాళ్ళ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసేసాను. యాడ్ అని చెప్పేసి క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా, ఇక్కడ జస్ట్ ఇలా చూస్ ఫైల్కి వెళ్ళి ఏదో ఒక ఫోటోని అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఫోటో కూడా మీకు 1 MB లోపలనే ఉండాలన్నమాట. అప్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. జస్ట్ యాడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు సేవ్ చేయమంటారా డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మళ్ళీ యాడ్ అయిపోతారనమాట. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు యాడ్ చేసిన పర్సన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేను ఆల్రెడీ ప్రూఫ్ అయితే ఇచ్చాను. ఒకవేళ డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకొని డిలీట్ చేసేసుకోవచ్చు. అలాగే ఇంకొక పర్సన్ యాడ్ చేయాలనుకోండి, మళ్ళీ యాడ్ ప్రోగ్రామ్ దీంట్లోకి వెళ్ళి మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎంతమంది ఒక 5 అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందకు వచ్చేయండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం డీటెయిల్స్ మీకు ఏమన్నా కావాలి అనుకుంటే ఇక్కడ ఆ ప్రైస్, ఆ ప్రసాదం పేరేంటి, ఆ ప్రైస్ ఏంటి, మీకు ఏమైనా కావాలంటే క్వాంటిటీ ఇచ్చుకోవచ్చు ఎంత అనేది. ఇక్కడ నుంచి అమౌంట్ అనేది మీరు పే చేయొచ్చు అనమాట. నాకు ఏది అవసరం లేదనుకుంటే అలా వదిలేసేయండి, ఏం పర్వాలేదు. నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతున్నారంటే యాత్రికులకు యొక్క సంక్షేమ నిధికి మీరు ఏమైనా డొనేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారా, ఏమన్నా సాయం చేయాలని, కాంట్రిబ్యూషన్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. ఎస్ అనే పెడుతున్నాను నేను. టోటల్ అమౌంట్ ఇక్కడ ₹5 అయితే మీరు పే చేయవలసి ఉంటుంది అనమాట. ఒకవేళ ఇన్ కేసు ఎస్ అని పెడితే, నో అయితే అవసరం లేదు. ఇక్కడ యాడ్ టు విష్ లిస్ట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు లిస్ట్లోకి అయితే యాడ్ అయిపోతారనమాట. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ యాడ్ అయ్యింది అనమాట. ఓకేనా. ఇక్కడ ప్రొసీడ్ అంటే ఇంకా నాకు అవసరం లేదు, మొత్తం అందరినీ యాడ్ చేసేసాను, నాకు ఈ టికెట్సే కావాలనుకున్నప్పుడు ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 0 ఛార్జెస్ అయితే చూపిస్తుంది. పేమెంట్ ఏమైనా ఉంటే కనుక పేమెంట్ చేయవలసి ఉంటుంది. మీరు యూపీఐ నుంచి కానీ ఫోన్పే నుంచి కానీ మీరు చేయాలి. నెక్స్ట్ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. యాడ్ చేసిన పర్సన్ కాకుండా మిగతా నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేస్తే ఇక్కడ చూడండి, బుకింగ్ కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ ఫీడ్బ్యాక్ అయితే అడుగుతున్నారు. ఫీడ్బ్యాక్ ఇచ్చేసి ఏదో ఒకటి ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది ఈ టికెట్ దగ్గర. ఇక్కడ జస్ట్ ఇలా డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టికెట్ అనేది వస్తుంది. ఈ టికెట్ని ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే మీకు ఎంతమందిని యాడ్ చేస్తే అంతమంది కూడా మీకు ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట టికెట్స్ వరుసగా. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేయాలనుకోండి, యాక్షన్లో క్యాన్సిల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఎస్ అని కొడితే క్యాన్సిలేషన్ అయితే అయిపోతుంది. జస్ట్ నేను ఎస్ అని చెప్పేసి క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే క్యాన్సిలేషన్ సక్సెస్ఫుల్లీ, అంతే అనమాట. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా క్యాన్సిల్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ బుకింగ్ హిస్టరీలో కూడా మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది కదా, ఇక్కడ పైన మీకు ఐకాన్ ఉంటుంది, ప్రొఫైల్ ఐకాన్. దాన్ని మీద క్లిక్ చేసుకొని ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళి మీరు మొత్తం చూసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్. ఒక పర్సన్కి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేయడం, ఆ పర్సన్ కాకుండా ఇంకొక 5 మందిని మనం యాడ్ చేసుకుంటే 5కి కలిపి ఒకటే టికెట్ వచ్చేస్తుంది. మొత్తం 6కి కలిపి ఒకటే టికెట్ వస్తుంది అనమాట. మెయిన్ పర్సన్ అయితే రారు, అది టికెట్లో అయితే కనిపించకపోయినా మీకు ఆన్లైన్లో అయితే కనిపిస్తారు వాళ్ళు, ప్రాబ్లం ఏం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదు ఆ పర్సన్కి కూడా కావాలంటే సెల్ఫ్ అనే ఆప్షన్ పెట్టుకొని మీరు చేసుకుంటే టికెట్ అయితే వస్తుంది. అలాగే మీకు బుకింగ్ హిస్టరీలో కూడా తీసుకోవచ్చు సేమ్ పర్సన్కి. గతంలో నేను ఇది అడిగారు కాబట్టి నేను చెప్పాను. ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఆధార్ గురించి చాలామంది మెసేజ్లు అయితే చేస్తూ ఉన్నారండి. నవంబర్ 1 నుంచి మనకి సెల్ఫ్గా ఈ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు కదా అని. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా తెలియదు. ఇంకొక 2 రోజులు అయితే వెయిట్ చేయాలి. నవంబర్ 4 కానీ 5 కానీ మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా కొద్దిగా యాక్టివ్లో ఉండండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ అయితే పెట్టాను. డైరెక్ట్గా టెలిగ్రామ్లోనే మీకు మంచి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటివి ఆఫర్స్ వచ్చినప్పుడు అందులో పోస్ట్ అవుతూ ఉంటాయి. ఆ రేటు తగ్గినప్పుడు మీరైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.